దమ్ బిర్యానీలోకి ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, తగినంత ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు బాస్మతి రైస్ నేను 3 కప్పులు తీసుకున్నాను. వాటర్ వేసుకొని నానబెట్టుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాము. దమ్ బిర్యానీలోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందామండి. 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, జీడిపప్పు కొంచెం, గసగసాలు కొంచెం, జీలకర్ర కొంచెం వేసుకొని దీన్ని పొడి చేసుకుందామండి. దీంట్లోకి కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందామండి. వేసుకొని మూత పెట్టుకొని మిక్సీకి వేసుకుందామండి. ఇలా పేస్ట్ చేసుకున్నానండి. ఇందులో కొంచెం వాటర్ వేసాను. ఇక నెక్స్ట్ మనం చికెన్ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసానండి. బాగా వేగింది ఆయిల్. ఇప్పుడు మనం ఫ్రై ఆనియన్స్ వేపుకుందామండి. బ్రౌన్ కలర్లో వేయాలి. ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ వేగిపోయినాయండి. ప్లేట్కి తీసుకుందాము. బాగా వేగాయి బ్రౌన్ కలర్లో. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆనియన్స్ వేపుకుందామండి దోరగా. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి. ఇది ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక మనం పట్టి పెట్టుకున్న మసాలాలు వేసుకుందామండి. ఇప్పుడు మనం మసాలా వేసి పెట్టుకుందామండి. మిక్సీకి వేసుకున్న మసాలాలు ఇందులో కొంచెం ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక 70% బాగా వేగనిద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని రైస్ ఉడకబెట్టుకుందామండి. బాస్మతి రైసు. దానికి వాటర్ కాగిపోయినాయి. ఇప్పుడు దాంట్లో మసాలా దినుసులు వేసుకుందామండి. నేను మొత్తం కలిపి వేస్తున్నాను. బాగా వాటరు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి బాస్మతి రైస్ వేసుకున్నాము. ఒక కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ సరిపోయిద్దండి. ఇది 70% కుక్ అవ్వాలి రైస్. చికెను ఆల్రెడీ వేగిపోయిందండి. ఇప్పుడు రైస్ ఒక 80% వేగిపోయింది. ఇప్పుడు చికెన్లోకి వేసుకుందామండి రైస్ని. వాటర్ అంతా బాగా లోపలికి వెళ్ళాలండి. ఇందులోకి రైస్ వేసుకున్నామండి. కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఎల్లో ఫుడ్ కలర్ వేద్దామండి. దీనిపైన కొంచెం వైట్ రైస్ వేసుకుందామండి.
దీనిపైన కొంచెం ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం జీడిపప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాము. ఇది ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. మూత పెట్టేసుకుందాము. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇందులోకి గోంగూర పచ్చడి, పెరుగు చట్నీ సూపర్గా ఉంటుందండి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. మా పిల్లలు ఇప్పుడే పెట్టేయమంటున్నారు ఆ స్మెల్కే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.